హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. సో వచ్చేసి మార్కెట్ మండే అనాలిసిస్ చూద్దాం రండి. సో నిఫ్టీ అయితే ప్రజెంట్ 22,700 దగ్గర ఉంది. ఇది వచ్చేసి రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది అనమాట. ఓకే, సో మనం ఏంటంటే రీటెస్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. 1 మినిట్లో ఇది రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఓకే, మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వచ్చేసి మండే టార్గెట్ వచ్చేసి 22,930 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను నిన్న లెవెల్స్ సేవ్ చేశాను అనమాట. 22,280 బ్రేక్ అయిద్దని. సో మార్కెట్ మార్నింగే బ్రేక్ అయింది అనమాట. ఈ లెవెల్ని బ్రేక్ అయింది. ఓకే, ఈ లెవెల్ని బ్రేక్ అయ్యి మనకి 3 మినిట్స్లో సపోర్ట్ తీసుకొని చూడండి మార్కెట్ ఎలా పెరిగిందో. హెవీగా ఈరోజు మార్కెట్ పెరిగింది. ఓకే, సో మన ఫ్రీ గ్రూప్లో కాల్స్ వచ్చేసి ఇది నిన్న అనాలిసిస్ చేసిన వీడియో అనమాట. ఇది బ్రేక్ అయ్యిద్ది డౌన్ సైడ్కి వెళ్ళిద్ది అనుకున్నాం. ఓకే, బ్రేక్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని సరాసరిగా ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఓకే, సో మన గ్రూప్లో నిన్న అప్డేట్ చేసాం, అవసరం అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ట్రేడ్స్ వచ్చి ఫ్రీ గ్రూప్లో ట్రేడ్స్ మార్నింగ్ April 7th 22,300 పుట్టు కాల్ ఇచ్చాం. 315, 320 ఎంట్రీ ఇచ్చాం. టార్గెట్ 345, 360 ప్లస్ ఇచ్చాం. ఎస్ఎల్ 300 ఇచ్చాం. సో కానీ ఎమ్మట్లోనే సపోర్ట్ తీసుకోవడం వల్ల నిఫ్టీ ఎగ్జిట్ అని చెప్పాను వితిన్ మినిట్లో. ఓకే, నెక్స్ట్ 22,300 సిఈ కాల్ ఇచ్చాను. ఓకే, అబౌవ్ 300 కొనమని చెప్పాను. టార్గెట్ 340, 360 ఇచ్చాను. ఎస్ఎల్ 280 ఇచ్చాను. సో క్లియర్గా రాశాను, నిఫ్టీ టేకింగ్ సపోర్ట్, దట్స్ వై ఈ కాల్ ఎగ్జిట్ అని చెప్పాను. సో ఈ కాల్ ఏంటంటే మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, తర్వాత నేను ఇంకా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్కి వెళ్ళాను. సో టైం వచ్చేసి 11:03కి సెన్సెక్స్ కాలు 72,100 సిఈ కాలు 65 లేదా 70కి కొనమన్నాను. ఓకే, టార్గెట్ వచ్చి 150, 200, 250 ప్లస్ ఇచ్చాను. సో యాక్టివేట్ అయింది. 65, 70, 90, 100, 100, 110, 130, 140, 155, 160, 170, 190, 230 ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు బుక్ చేశాము. బుక్ ప్రాఫిట్ అండ్ ఎగ్జిట్ కూడా చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ కాల్ మళ్ళీ 72,100 పిఈ కాల్ ఇచ్చాను. 220, 225 టార్గెట్ వచ్చి 260, 280, 300 ప్లస్ ఇచ్చాను. ఓకే, ఇది కూడా వచ్చేసి మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, తర్వాత మళ్ళీ సెన్సెక్స్ 72,700 కాల్ ఇచ్చాను. 100 or 110కి టార్గెట్ 150, 180, 200 ప్లస్ ఇచ్చాను. ఎస్ఎల్ 170 ఇచ్చాను. కాల్ యాక్టివేట్ అయింది. 120, 130, 140, 180 ఏంటి మీరు ఏదైనా చూడొచ్చు. ఇమేజ్ కూడా పెట్టాను, రియల్ ఇమేజెస్ విత్ ప్రూఫ్. ఓకే, 180, 190, 195, 200, 210, 215, 220, 230, 250, 255, 280, 300, 320 ఆల్మోస్ట్ ఈ కాలు అనేది 500కి రీచ్ అయింది. 500కి రీచ్ అయింది. మీరు కావాలంటే ఇమేజ్ కూడా పెట్టాను అక్కడ, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో మళ్ళీ ఫైనల్ కాల్ అని ఇచ్చాను. ఈసారి 73,000 పుట్టు కాల్ ఇచ్చాను. 96, 100కి కొనమని. ఓకే, టార్గెట్ 150, 180 ప్లస్ ఇచ్చాను. ఓకే, 150, 180 చూడండి 180 హిట్.
టార్గెట్ చెక్ చేసుకోవచ్చు మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో. ఓకే, 200 దాకా వెళ్ళింది, అది 210, 250, 270, 270కి వెళ్ళింది కాల్. తర్వాత ఫైనల్ కాల్ సెన్సెక్స్ 73,000 పీఈ కాల్ మళ్ళీ ఇచ్చాను. 14 or 15 కొనమని, టార్గెట్ 30-50 ఇచ్చాను, ఎస్ఎల్ ఇచ్చాను. ఎమ్మట్లోనే వెయిట్ అని చెప్పాను, కాల్ తీసుకోవద్దని కూడా చెప్పాను. ఓకే, ఫైనల్ రిజల్ట్ ఇదన్నమాట. ఓకే, ఇవి వచ్చేసి మండే లెవెల్స్ షేర్ చేశాను ఫ్రీ గ్రూప్లో, మీకు కావాలితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫైనల్గా 72,100 సిఈ కాలు మనం ఎక్కడిచ్చాం, అది ఆల్మోస్ట్ ఫైనల్గా 1,218 రూపీస్ క్లోజ్ అయింది. మనం 72,100 కాల్ ఎక్కడ ఎంతకి ఇచ్చాము, 72,100 కాల్ 72,100 వెయిట్ ఏ సెకండ్, 72,100 కాలు 65-70కి ఇచ్చాం. ఆల్మోస్ట్ ఆ కాల్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ టైంకి 1,218 రూపాయలు కాడ క్లోజ్ అయిపోయింది. అంటే మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక కాల్ ఇచ్చాం 72,700. ఆ 72,700 100 or 110కి ఇచ్చాం. 72,700 కాల్, 72,700. ఈ కాల్ వచ్చేసి 619 కాడ క్లోజ్ అయింది, చూడండి 619. సో మీకు కూడా ఇలాంటి ఫ్రీ కాల్స్ కావాలంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి నా బయోలో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.